ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావంతో ప్రపంచ మార్కెట్ ఇప్పుడు మొత్తం గందరగోళంగా ఉంది. అయితే అంతర్జాతీయ చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ సంక్షోభ సమయంలో భారత్కు సహాయం చేసేందుకు రష్యా అభయం ఇచ్చింది. భారత్ అవసరాలకు అనుగుణంగా ఇంధన సరఫరాను పెంచుతామని హామీ ఇచ్చింది రష్యా. ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించింది. క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ సరఫరాలను పెంచగలిగే సామర్థ్యం తమ చమురు కంపెనీలకు ఉందని రష్యా పేర్కొంది. అయితే ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న రష్యా డిప్యూటీ ప్రధాని డెనిస్ హామీ ఇచ్చారు. 2025 చివరి నాటికి రష్యా కంపెనీలు భారత్కు మినరల్ ఫెర్టిలైజ్ సరఫరాను 40% మేర పెంచాయని ఆయన గుర్తు చేశారు. అయితే భారత్ రష్యాల ద్వైపాక్షిక భాగస్వామ్యం సంబంధాలు ఇంధన రంగానికే పరిమితం కాదని చెప్పారు. అణు ఇంధన రంగాలలోనూ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డెనిస్ వివరించారు.